పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కామారెడ్డిలో ప్రకృతి విలయం సృష్టించింది. మేఘాలు బద్దలైనట్లుగా కురిసిన వర్షాలు కని విని ఎరుగని నష్టాన్ని మిగిల్చాయి. మొత్తం ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ వర్ష విలయంలో అల్లాడిపోతున్నాయి. వాగులో చిక్కుకున్న రైతులను ఆర్టీ హెలికాప్టర్ ద్వారా కాపాడారు. కామారెడ్డిలో ఊరు ఏరు ఏకం కావడంతో ప్రజలకు శోకం మిగిలింది. ప్రకృతి సృష్టించిన విధ్వంసం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గడచిన 2 రోజులుగా ఉత్తర తెలంగాణ జిల్లాలు ప్రకృతి సృష్టించిన విధ్వంసానికి చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. భారీ వర్షాలతో ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. రోడ్లు తెగాయి. చెరువులు కాల్వలకు గండ్లు పడ్డాయి. నీరు ఊళ్లను ముంచెత్తింది. ఇల్లు మునిగిపోయి ప్రజలకు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. నిర్మల్ హైదరాబాద్ జాతీయ రహదారి తెగిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక కామారెడ్డి పట్టణంలో అయితే కనీ విని ఎరుగని విధ్వంసం సంభవించి వరదలు ముంచెత్తాయి. బుధవారం అంతా కురిసిన వర్షానికి కామారెడ్డి పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. అనేక కాలనీలు నీట మునిగాయి. మొదటి అంతస్తు వరకు వరద ప్రవాహం చేరటంతో వరద తగ్గిన తర్వాత ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. కామారెడ్డి పట్టణం ఇప్పుడు విలయం తర్వాత విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో ప్రాణాలతో మిగిలిన ప్రజల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఇళ్లల్లో వస్తువులన్నీ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వేల సంఖ్యలో మోటార్ బైక్స్, కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కామారెడ్డిలో ప్రతి ఒక్కరూ వరద విలయానికి నష్టపోయారు. వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో పర్యటించి పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరంతా ఎల్లంపల్లికి రావాల్సి ఉందని, ఎల్లంపల్లి ప్రాణవాయువు వంటిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరానికి చెందిన 3 రిజర్వాయర్లలోనూ ఒకే రకమైన సాంకేతిక లోపాలు, నిర్వహణ లోపాలు ఉన్నాయని చెప్పారు ఆయన. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుండిలైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాదైలపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. ఇదిలా ఉంటే గంభీరావుపేటలో ఆర్మీ హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. ఆర్మీ హెలికాప్టర్ సాయంతో నర్మాలలో మానేరువాగు మధ్యలో చిక్కుకున్న 5 రైతుల్ని కాపాడారు. పశువులు మేపేందుకు వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన రైతులు బుధవారం మధ్యాహ్నం వాగులో చిక్కుకొని గురువారం మధ్యాహ్నం వరకు ఎత్తైన గడ్డ మీద ఉన్నారు. వీరికి డ్రోన్ ద్వారా అధికారులు ఆహారం అందించారు. రైతుల వద్దకు బోట్ల ద్వారా చేరుకోలేని విధంగా వరద ఉధృతి ఉండడంతో హెలికాప్టర్ల ద్వారా మాత్రమే తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించి ఆర్మీ హెలికాప్టర్ పంపాలని కోరారు. వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని పరామర్శించేందుకు, అక్కడి పరిస్థితి తెలుసుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తన నియోజకవర్గమైన సిరిసిల్ల ఏరియాలో పర్యటించారు. బీఆర్ఎస్ నేతలు సహాయక చర్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వరద ముంపు ప్రాంతాలలో పర్యటించారు. ఇద్దరు సిరిసిల్లలో ఒకరికొకరు ఎదురుపడ్డంతో నేతలిద్దరూ పలకరించుకుని ఆలింగనం చేసుకున్నారు.